సిద్దిపేట జిల్లాలో ఉన్న చేర్యాల పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కొమరవెల్లి మండల కేంద్రంతో పాటు ప్రజలు పలు గ్రామాల్లో జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీల నాయకులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. భౌగోళికంగా, చారిత్రకంగా, రాజకీయంగా అన్ని అర్హతలు కలిగిన చర్యలను కొమరవెల్లి, మద్దూరు, దూల్మిట్ట మండలాలను కలుపుతూ రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం కొమరవెల్లి మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో అఖిలపక్ష పార్టీ నాయకులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. లేని పక్షంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గ్రామాల్లో పర్యటించకుండా అడ్డుకుంటామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఈరోజు చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలని కొమరవెల్లి మండల కేంద్రం నుంచి బైక్ ర్యాలీ అఖిలపక్షాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ప్రారంభించడం జరుగుతుంది. ప్రధానంగా కొమరవెల్లి మండలంలోని 11 గ్రామాలు కూడా ఈరోజు జేఏసీ పక్షాన కలిసి ఈ రెవెన్యూ డివిజన్ వస్తే మన ప్రాంతానికి ఎంత లాభం. ఈరోజు ప్రధానంగా ఏంటంటే పోలీసు కావాలంటే హుస్నాబాదు, అగ్రికల్చర్ కావాలంటే గజ్వేల్, అంటే రకరకాల ప్రయత్నాలు ఉన్నాయి. నియోజకవర్గం అంటే జనగాం, జిల్లా సిద్దిపేట, రెవెన్యూ సిద్దిపేట ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ సమస్యలు పరిష్కారం కావాలంటే చేర్యాల రెవెన్యూ డివిజన్ అనేది ఒకటే పరిష్కారం. కాబట్టి వెంటనే చేర్యాల రెవెన్యూ డివిజన్ చేయాలని ఈరోజు అఖిలపక్ష బైక్ ర్యాలీ చేస్తూ ఉన్నాం. ఒకవేళ చేర్యాల రెవెన్యూ డివిజన్ గురించి గత 9-10 సంవత్సరాల నుంచి ధర్నాలు చేసుడు, రస్తారోకోలు చేసుడు, బంధువులు కార్యక్రమాలు చేసినాము. కాకపోతే అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చింది, అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షం వచ్చింది. చేర్యాల డివిజన్ మాత్రం ఇవ్వడం లేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అది అధికారం అవ్వాలంటే ఎంతో మంది చేశారు. అయినా కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వేరే మండలాలు రెవెన్యూ డివిజన్ చేసింది, కానీ చేర్యాల మాత్రం చేయలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు దీన్ని చొరవది చేర్యాల డివిజన్ చేయాలని మనం కోరుకుంటున్నాం. చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులతోటి కొమరవెల్లి మండల్ నుండి ఈ యొక్క బైక్ ర్యాలీలను ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క బైక్ ర్యాలీ కొమరవెల్లి మండలంలో ఉన్నటువంటి అఖిలపక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, జేఏసీ సంబంధించినటువంటి ఈ చేర్యాల రెవెన్యూ డివిజన్ ఆకాంక్షాపరులందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మరి అదేవిధంగా చేర్యాల రెవెన్యూ డివిజన్ అంశము పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ మన దగ్గర ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు, జనగామ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో జరిగినటువంటి మీటింగ్లో స్థానిక ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రతాప్ రెడ్డి గారు ఇప్పటి ముఖ్యమంత్రి చేత మనకు ప్రకటన ఇప్పించిండు. మేము ప్రభుత్వం ఏర్పాటు జరిగితే ఇక్కడ చేర్యాల రెవెన్యూ డివిజన్ వెంటనే తీసుకొస్తామని చెప్పి సుమారు 2 సంవత్సరాల నుండి ఇది తాత్సారం చేస్తూ ఇక్కడున్న ప్రజలు, ఈ 4 మండలాలు చేర్యాల టౌన్కు సంబంధించినటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి లోకల్ ఉన్నటువంటి ఇన్ఛార్జికి ఓట్లు తక్కువేసారనేటువంటి ఒక అక్కస్తోటి ఒక కడుపులో ఒక కత్తులు పెట్టుకొని ఇక్కడ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి వాగ్దానము రెవెన్యూ డివిజన్ ఇస్తామని మా దగ్గర ఓట్లు వేయించుకున్నారు. మీరందరూ ఓట్లు వేయించుకున్న తర్వాత మీరు పక్కకు జరిగి ప్రభుత్వం మీ చేతిలో ఉన్నా కానీ మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 కొత్త డివిజన్లు ఇచ్చిండ్రు. కానీ నేటి వరకు చేర్యాల రెవెన్యూ డివిజన్ ఇవ్వకపోవడము ఇది విడ్డూరంగా ఉంది. కాబట్టి జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జేఏసీ ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామి దేవాలయం నుండి ఈరోజు కొమరవెల్లి మండలంలో 11 గ్రామాల్లో గడపకు రెవెన్యూ 4 మండలాలు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈరోజు మేము శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నుండి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి రెవెన్యూ డివిజన్ ఏర్పాటయ్యే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి రానున్న రోజుల్లో జేఏసీ ఆధ్వర్యంలో ఇంకా తీవ్రమైన ఉద్యమం చేపడతామని, రెవెన్యూ డివిజన్ ఇవ్వకుంటే తక్షణమే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం.